హలో ఎవ్రీవన్, ఈరోజు మనం సింధు నాగరికత యొక్క ఇంకా కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం. నేను ఆల్రెడీ కొన్ని చెప్పాను కదా, సింధు నాగరికత యొక్క బేసిక్ పాయింట్స్ చెప్పాను కదా. ఏమేమి చెప్పాను? సమకాలీన ప్రాంతాలు చెప్పాను. సమకాలీన నాగరికతలు ఏమేమి ఉన్నాయి అంటే సింధు నాగరికతకు సంబంధించిన దానితో పాటు ఉన్న సమకాలీన నాగరికతలు ఏమున్నాయో చెప్పాను. సరిహద్దులు చెప్పాను. ఏం చెప్పానండి? సరిహద్దులు అంటే విస్తీర్ణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సింధు నాగరికత ఉందో చెప్పాను. తర్వాత దీనికి గల వివిధ పేర్లు ఏంటో చెప్పాను. వివిధ పేర్లు ఏంటో చెప్పాను. తర్వాత సింధు నది యొక్క బేసిక్ పాయింట్స్ చెప్పాను. ఇది నిన్న క్లాస్లో జరిగింది. ఒకవేళ చూడకపోతే చూడండి, అది చూసినాక ఈ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే నిన్న నేను అడిగిన కదా నాగరికత అంటే ఏంటి. మరి నాగరికత అంటే ఏంటి? నాగరికత అంటే ఒక ప్లేస్లో, ఒక ప్రదేశంలో వ్యవసాయం కానీ లేదా పట్టణం కానీ లేదా వ్యవస్థీకృతమైన ప్రభుత్వం కానీ సాంస్కృతికంగా కానీ భాషల పరంగా కానీ అలా అభివృద్ధి చెందిన దాన్ని మనం నాగరికతగా చెప్పవచ్చు. తర్వాత ఇంకేమో క్వశ్చన్ అడిగాను. ఇరాక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరన్నాను. ఎవరండి? అబ్దుల్ లతీఫ్ రషీద్. అలాగే ఈజిప్ట్ది క్యాపిటల్ చెప్పడం మర్చిపోయాను నేను నిన్న. ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ ఏంటి? కైరో. కరెన్సీ ఏంటి? పౌండ్. అలాగే ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ ఎవరో కామెంట్ చేయండి. తర్వాత ఒకవేళ ఈరోజు మీరు చెప్పకపోతే నేను మళ్ళీ రేపు చెప్తాను రేపటి క్లాస్లో. అయితే సింధు నాగరికత గురించి ఒకసారి చూద్దాం. సింధు నాగరికత గురించి పేర్లు చెప్పాను కదా. అయితే సింధు నాగరికతకు సంబంధించిన ఒక చిత్రలిపి అనేది బయలుపడింది. ఏంటి? చిత్రలిపి. ఈ చిత్రలిపి అనేది ముద్రికల పైన ఏంటండి? స్టీటైట్ ముద్రికల పైన ఈ చిత్రలిపి అనేది కనపడిందనమాట. ఏంటండి? స్టీటైట్ ముద్రికల పైన చిత్రలిపి అనేది కనపడింది. మరి ఈ ముద్రికలు దాదాపుగా మనకి ఎన్ని లభించాయంటే 4000కు పైగా, 4000 కంటే ఎక్కువ ముద్రికలు మనకు లభ్యం అనేది జరిగింది. అయితే కాళీబంగంలో దొరికిన ఒక ముద్రిక దానిపైన ఉన్న లిపి ఆధారంగా దాన్ని సర్పలేఖన లిపి అని గుర్తించారు. అంటే మనకి కొన్ని స్టీటైట్ ముద్రికలు మనకి సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ముద్రికలు 4000కు పైగా లభ్యమయ్యాయి. అలాగే చిత్రలిపికి సంబంధించిన స్టీటైట్ ముద్రికల పైన చిత్రలిపికి సంబంధించిన లిపి అనేది మనకు కనిపించింది. అయితే కాళీబంగంలో దొరికిన ముద్రికలని మనం సర్పలేఖన లిపి అని గుర్తించారు పండితులు. అయితే ఈ సర్పలేఖన లిపి అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లైన్ ఏమో కుడి నుంచి ఎడమ వైపు ఉంటుంది, సెకండ్ లైన్ ఏమో ఎడమ నుంచి కుడివైపు ఉంటుంది. స్టేట్మెంట్ రూపంలో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఇది. ఏంటంటే కాళీబంగంలో దొరికిన ముద్రిక పైన సర్పలేఖన లిపి ఉంది కదా. అయితే ఈ సర్పలేఖన లిపి అనేది ఆర్డర్ ఏంటి అనేది మనకి అడగొచ్చు. ఎలా అడగొచ్చు అంటే, ఫస్ట్ లైన్ ఏమో ఎడమ నుంచి కుడి ఇవ్వచ్చు, సెకండ్ లైన్ కుడి నుంచి ఎడమ ఇవ్వచ్చు, రివర్స్ ఇవ్వచ్చు. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ లైన్ ఏమో కుడి నుంచి ఎడమ వైపు, సెకండ్ లైన్ ఏమో ఎడమ నుంచి కుడి వైపు. ఇది గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క సర్పలేఖన లిపి ఆధారంగానే బ్రాహ్మీ లిపి అనేది ఆవిర్భవించిందని అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఎవరండి? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే అతను ఈ బ్రాహ్మలిపి
సర్పలేఖన లిపి నుండి ఆవిర్భవించిందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. సింధు నాగరికతకు సంబంధించిన జాతి లక్షణాలు కొన్ని మనం ఆధారాలు లభించిన ఆధారంగా కొన్ని జాతి లక్షణాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అంటే అనుకోవడం కాదు, కొన్ని ఆధారాలను బట్టి మనం చెప్పడం జరుగుతుంది. కొన్ని జాతి లక్షణాలు అనేవి మనం చెప్పడం జరుగుతుంది. అవి ఏంటంటో ఒకసారి చూద్దాం. మంగోలాయిడ్ జాతి లక్షణాలు. ఈ మంగోలాయిడ్ జాతి లక్షణాలు ఎలా చెప్తున్నాం మరి? జాతి లక్షణాలు ఉన్నాయని అంటే మొహంజోదారోలో గడ్డపు మనిషి బొమ్మ అండి. గడ్డపు మనిషి బొమ్మ అంటే మంగోలాయిడ్ జాతి లక్షణాలకు సంబంధించిన ఒక గడ్డపు మనిషి బొమ్మ అనేది మొహంజోదారోలో లభించింది. ఈ యొక్క గడ్డపు మనిషి బొమ్మ అనేది మంగోలాయిడ్ జాతి లక్షణాలని మనకి కనిపిస్తున్నాయి. ఈ గడ్డపు మనిషి యొక్క బొమ్మ అనేది స్టీటైట్తో చేయబడింది. దేంతో చేయబడింది? స్టీటైట్తో చేయబడింది. అలాగే ప్రోటో ఆస్ట్రలాయిడ్ ఏంటండి? ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి లక్షణాలు మనకి సింధు ప్రజల్లో కూడా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఇది ఏ విధంగా అంటే మొహంజోదారోలో లభించిన నాట్యగత్తె విగ్రహం అంటే మొహంజోదారోలో గడ్డపు మనిషి బొమ్మ లభించింది. అదే మొహంజోదారోలో నాట్యగత్తె విగ్రహం లభించింది. ఈ గడ్డపు మనిషి బొమ్మనేమో మనకి మంగోలాయిడ్ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ నాట్యగత్తె విగ్రహం ఏమో ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ నాట్యగత్తె విగ్రహం అనేది కాంస్యంతో తయారు చేయబడింది. దేనితో? కాంస్యంతో తయారు చేయబడింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. తర్వాత ఇంకే లక్షణాలు ఉంటాయంటే మెడిటేరియన్ జాతి లక్షణాలు కూడా ఈ సింధు నాగరికత ప్రజల్లో కనిపిస్తుందన్నమాట. అయితే సింధు నాగరికత ప్రజలు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, సింధు నాగరికత ప్రజలు ద్రావిడ భాషను ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వివిధ పేర్లలో ద్రావిడ భాష ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ద్రావిడ నాగరికత అని కూడా అన్నాం. అయితే ఇక్కడ మెడిటేరియన్ అనేది జాతి పదం, ద్రావిడ అనేది భాషా పదం, గుర్తుంచుకోండి. తర్వాత మంగోలాయిడ్, ప్రోటో ఆస్ట్రలాయిడ్, మెడిటేరియన్, ఆల్పనాయిడ్ జాతి లక్షణాలు కూడా ఈ సింధు నాగరికత ప్రజల్లో మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు. నాగరికత గురించి చెప్పాను కదా ఇప్పుడు. అయితే దీన్నే మనం పట్టణ నాగరికత అంటున్నాం. ఏమంటున్నాం? పట్టణ నాగరికత అంటున్నాం. అయితే దీని యొక్క నగర నిర్మాణం, అంటే పట్టణం అంటే నగరమే కదా, నగర నిర్మాణం ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. నగర నిర్మాణం ఎలా ఉండేదంటే, అక్కడున్న ఊర్లు అన్నీ ఒకే విధంగా అంటే టెక్నాలజీతో కూడిన ప్రణాళికబద్ధంగా నిర్మించబడిన నిర్మాణమే సింధు నాగరికత యొక్క ఒక విశిష్టమైన లక్షణం అన్నమాట. అంటే ఇక్కడుండే కన్స్ట్రక్షన్ అంతా ఒకే విధంగా ఉండేది. అయితే మనం ఒకసారి చూసినప్పుడు ఈ సింధు నాగరికత అనేది ఆ ప్రజల యొక్క ఏరియాస్ ఉంటాయి కదా, అవి ఎలా ఉండేదంటే ఎగువ దిగువ నగరాలు, అంటే ఎగువ దిగువ ఎగువ నిర్మాణము, దిగువ నిర్మాణం అనే ఉండేది. వాటి మధ్య ఒక కోట గోడ అనేది విభజించబడి ఉండేది. అంటే ఇప్పుడు దీన్నే మనం విభజన అంటాం కదా. ఎగువ నిర్మాణం ఒక సైడు, దిగువ నిర్మాణం ఒక సైడు ఉండేది. అయితే ఇక్కడెవరు ఉండేవాళ్ళంటే పురోహితులు,
ధనికులు, పాలకులు ఇలాంటి వాళ్ళు ఎగువ నిర్మాణంలో ఉండేవాళ్ళు. మరి దిగువ నిర్మాణంలో ఎవరు ఉండేవంటే సామాన్య ప్రజలు ఉండేవారు. అయితే ఈ రెండిటికి మధ్య గోడ ఏంటి, కోట గోడ అనేది విభజన అనేది ఉంది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, వీళ్ళ దగ్గర సామాజిక విభజన అనేది ఉంది అని మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది అన్నమాట. అయితే ఈ ఎగువ దిగువ విభజన అనేది అన్ని ఊర్లలో ఉంటుంది, కానీ ఒక ధోలవీరలో మాత్రం ఉండదు. ఎక్కడండి? ధోలవీరలో ఎక్కువ ఎలా ఉంటుందంటే ఎగువ నిర్మాణము, దిగువ నిర్మాణము, అలాగే మధ్య నగరం కూడా ఉంటుంది. మధ్య నగరం అంటే ఎగువ దిగువ కాకుండా మళ్ళీ మధ్య నగరం కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఇలా ధోలవీరలో విశిష్టమైన అంటే ఒక డిఫరెంట్ వే ధోలవీరలో మనకు కనిపిస్తుంది. ఇది ఒక స్టేట్మెంట్ రూపంలో అడగవచ్చు. దేంట్లో మినహాయించి మిగిలిన వాటన్నిటిలో ఎగువ దిగువ విభజన అనేది ఉంది అని అడగవచ్చు. దీన్ని మనం సామాజిక విభజన అంటున్నాం. అంటే ఎక్కువ తక్కువ అనేది అప్పుడు కూడా ఉంది అని మనకు అర్థమవుతుంది. తర్వాత చాందారో ఏంటండి? చాందారాలో కోట నిర్మాణం అనేది కనిపించదు. అంటే అన్నిట్లో మనం ఇంతసేపు చెప్పుకున్నాం కదా, ఎగువ దిగువ అన్నదానికి మధ్యలో ఒక కోట గోడ నిర్మించబడి ఉంటుందన్నాం కదా. ఆ మధ్యలో నిర్మించబడిన కోట గోడ అనేది చాందారాలో మనకు కనిపించదు. అంటే కోట లేని ఏకైక నగరంగా మనం చాందారోని మనం చెప్పవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ రూపంలో ఇలా అడుగుతాడండి, గుర్తుంచుకోండి. తర్వాత మనకి ఇంకొకటి స్పెషల్గా కనిపించేది ఏంటంటే గ్రిడ్ పద్ధతి. ఏంటంటే గ్రిడ్ పద్ధతి అంటే నగరాలన్నీ కూడా ఒకే విధంగా ఒకే ప్రణాళికబద్ధంగా ఇలా 90 డిగ్రీస్ యాంగిల్లో అంటే 90 డిగ్రీస్ కోణంతో ఈ విభజన అనేది, అంటే ఒక్కొక్క ఇల్లు ఇలా చెస్ బోర్డ్ లాగా ఇల్లులు అనేవి అంటే వంకర టింకర్లా కాకుండా కరెక్ట్గా ఇలా చెస్ బోర్డ్ లాగా గ్రిడ్ పద్ధతి ఉంటుంది కదా, ఇలా చెస్ బోర్డ్ లాగా నిర్మించుకున్నారనమాట. దీన్ని మనం గ్రిడ్ పద్ధతి అంటున్నాం. అంటే వీళ్ళు ఎలా కట్టినా సరే దాన్ని ప్రణాళికబద్ధంగా కట్టారు, తేడాలు లేకుండా. అంటే వంకర టింకర్లు ఇలా వంపులు దింపులు ఈడొకటి ఇలా ఉండకుండా ఇలా చెస్ బోర్డ్ లాగా ఉంది, అంటే ఇలా నిర్మించుకున్నారు. అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత మరి గ్రిడ్ పద్ధతి, ఇలాంటి పద్ధతి ఎక్కడ చూసినా ఇలాగే కనిపిస్తుంది సింధు నాగరికతలో, కానీ ఒక్క ప్లేస్లో మాత్రం కనిపించదు. ఎక్కడ? బనవాలిలో. ఇది ఎక్కడుంది? బనవాలి హర్యానాలో. ఎక్కడుందండి? హర్యానాలో ఉన్న బనవాలిలో ఈ గ్రిడ్ పద్ధతి అనేది కనిపించదు. గ్రిడ్ పద్ధతి అంటే ఏంది? చెస్ బోర్డ్ లాగా అన్ని ఇల్లులు వంకర టింకర్లు, రహదారులు వంకర టింకర్లు లేకుండా ఒకే లైన్లో ఉండేలాగా కట్టడం అన్నమాట. ఒకే లైన్లో, అర్థమవుతుందా? ఒకే లైన్లో రహదారులు ఉండేటట్టు వంకర టింకర్లు లేకుండా ఉండేలాగా ఈ నగరాలు అనేది నిర్మించడం అనేది జరిగింది. ఎక్కడ మాత్రం అది మనకు కనపడదు అంటే బనవాలిలో, హర్యానాలో ఉన్న బనవాలిలో మనకి ఈ గ్రిడ్ పద్ధతి అనేది కనిపించదు. అయితే ఇక్కడ మనకి కనిపించే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే భూగర్భ కాలువలు. భూగర్భ కాలువల విధానం అంటే ఇదేంటంటే మురికి కాలువలు ఉంటాయి కదా, భూగర్భ మురికి కాలువల విధానం. ఇప్పుడు మన ఏరియాలో మురికి కాలువలు ఉంటాయి కదా, మనం ఏం చేస్తాం? డ్రైనేజీ సిస్టమ్ ఉంటుంది కదా మనకి. అలాగే ఈ సింధు నాగరికతలో కూడా అప్పుడే భూగర్భ మురికి కాలువ విధానం అనేది ఉంది. అంటే మురికి సంబంధించిందంతా భూగర్భంలో కాలువల ద్వారా పోనిచ్చే ఒక సిస్టమ్ అనేది ఆ కాలంలోనే ఉంది.
అయితే భూగర్భ మురికి కాలువల విధానం ఎక్కడ లేదు అంటే ఇది కూడా హర్యానాలో బనవాలిలో లేదండి. హర్యానాలోని బనవాలిలో ఈ యొక్క విశిష్టమైన లక్షణం మనకు కనిపించదు. ఒకటి గ్రిడ్ పద్ధతి ఉండదు, అలాగే ఈ భూగర్భ మురికి కాలువల విధానం కూడా ఉండదు. ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత ఇక్కడ సింధు నాగరికతలో ఇంకొకటి ఏంటంటే ఇల్లులు ఉంటాయి కదా, కిటికీలు. మనం ఇల్లు ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, మన కిటికీలు కానీ డోర్లు కానీ ఎటు ఉంటాయి, ఒక రోడ్డుకి ముందు ఉంటాయి. కానీ ఇక్కడ సింధు నాగరికత ప్రజలు సంబంధించి ఇది రోడ్డు అయితే కిటికీలు అనేవి అంటే తలుపులు కిటికీలు అనేవి రోడ్డు వైపు కాకుండా వెనక వైపు, అంటే దీనికి ఆపోజిట్లో. మనమేమో రోడ్డు వైపుకి డోర్స్ ఉండేలాగా కట్టుకున్నాం కదా, కానీ సింధు నాగరికత ప్రజలు మాత్రం డోర్కి వెనక వైపు ఉండేలాగా కట్టుకున్నారు. మరి ఎందుకు ఇలా అంటే పరిశుద్ధత కోసం, శుభ్రత కోసం ఇలా చేశారేమో అని ఆర్ఎస్ శర్మ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంటే సింధు నాగరికత ప్రజలు వాళ్ళ యొక్క ఇళ్ళని ఎలా నిర్మించుకున్నారంటే రహదారికి ముందర కాకుండా వెనక సైడు కిటికీలని డోర్లని నిర్మించుకోవడం జరిగింది. ఎందుకు అలా అంటే శుభ్రత కోసం, పరిశుభ్రత కోసం, పారిశుద్ధం కోసం అంటాం కదా, దుమ్ము ధూళి పడకుండా అలా నిర్మించుకొని ఉండవచ్చు అని ఆర్ఎస్ శర్మ గారు అన్నారు. తర్వాత ఈ యొక్క మళ్ళీ ఈ పద్ధతి ఉంది కదా, ఇది ఎక్కడ కనిపించదు అంటే లోతాల్లో కనిపించదు. ఎక్కడ కనిపించదండి? లోతాల్లో. లోతాల్ ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. ఎక్కడుంది? గుజరాత్లో ఉంది.